శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీమద్ భాగవతం 11వ స్కంధం 19వ అధ్యాయంలో ఉద్ధవుడు శ్రీకృష్ణుని ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు అని చెప్పుకున్నాం. ఆ ప్రశ్నలు ఎందుకు అడిగాడో తెలియదు, కానీ శ్రీకృష్ణుడు మాత్రం మన బుద్ధికి పదును పెట్టి చక్కటి సమాధానాలు ఇస్తాడు. ఈరోజు మనం ఏది సుఖం ఏది దుఃఖం అన్న ఉద్ధవుని ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఇచ్చిన సమాధానాన్ని చూద్దాం. ఇది మనలో చాలామందికి కూడా కలిగే సందేహం. సుఖం బాగుంటుంది కానీ చిరకాలం ఉండదెందుకు? దుఃఖం ఎవరికి ఇష్టం ఉండదు, కానీ దాని నుంచి తప్పించుకోవడం ఎలా? అందరం సుఖాన్ని కోరుకుంటాము, దుఃఖాన్ని ఎవరు కోరుకుంటారు? ఆ మహాతల్లి కుంతీదేవి లాంటి వారు ఒకరిద్దరు తప్ప. కానీ మనం మన సుఖ దుఃఖాల రిమోట్ కంట్రోల్ని ఇతరుల చేతుల్లో లేదా పరిస్థితుల చేతుల్లో పెట్టేస్తుంటాం. కనుక వాటిలో మనకి స్వేచ్ఛ లేదు. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు సుఖ దుఃఖాలకు ఒక సరికొత్త నిర్వచనాన్ని ఇస్తున్నాడు. అది తెలుసుకుంటే మనకు మళ్ళీ ఈ సందేహం కలగదు. శ్రీకృష్ణుని సమాధానం సుఖం దుఃఖ సుఖాత్యయ, సుఖ దుఃఖాలను అతిక్రమించడమే సుఖం అని. ఇది వినగానే ఇదేం వింత ఫార్ములా, మతభ్రమ కలగజేసేలా ఉంది. సుఖ దుఃఖాలకు అతీతంగా వెళ్తే సుఖం లభించడం ఏమిటి అని మనకి సందేహం కలగవచ్చు. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిది, సుఖ దుఃఖాలు అనేవి సాపేక్ష భావనలు, రిలేటివ్ కాన్సెప్ట్స్. మనిషి ప్రవృత్తిని బట్టి, రుచిని బట్టి ఇవి మారుతూ ఉంటాయి. ఒకరికి సుఖాన్ని కలిగించేది మరొకరికి దుఃఖాన్ని కలిగించవచ్చు. అలాగే ఒకరికి దుఃఖాన్ని కలిగించేది మరొకరికి సుఖాన్ని కలిగించవచ్చు. ఉదాహరణకి, సజ్జనులు ఇతరులకు సహాయం చేయడంలో, ఇతరులకు సుఖాన్ని కలుగు చేయడంలో ఎంతో సుఖాన్ని పొందుతారు. అదే దుర్జనులు ఇతరులకి కష్టాన్ని కలిగించి సుఖాన్ని పొందుతారు. సాధువులకు ఏకాంతవాసం సుఖాన్ని కలిగిస్తుంది. సంసారులకు సంసారంలో నలుగురితో ఉండడమే సుఖాన్ని కలిగిస్తుంది. చిన్న పిల్లలకు ఆట బొమ్మలు సుఖాన్ని కలిగిస్తాయి. వయసు పెరిగే కొద్దీ మన ఇష్టానిష్టాలు మారుతాయి. ఎండాకాలంలో కూల్ డ్రింక్ సుఖాన్ని ఇస్తే శీతాకాలంలో హాట్ కాఫీ మనకు సుఖాన్ని ఇస్తుంది. కనుక ఏది సుఖాన్ని కలిగించేది, ఏది దుఃఖాన్ని కలిగించేది అని తేల్చి చెప్పడం కష్టం. రెండో విషయం, ప్రతి మనిషి జీవితంలో ఈ సుఖ దుఃఖాలు అనేవి అనివార్యమైనవి. కొంచెం దుఃఖం లేకుండా సుఖం అనేది కలగదు. మొట్టమొదట పాపను స్కూల్లో చేర్చినప్పుడు బాగా ఏడుస్తుంది. పాప దుఃఖాన్ని చూసి స్కూల్కి పంపడం మానేస్తామా? కొన్ని రోజుల్లో పాపకే తెలుస్తుంది స్కూల్లోని ఆనందం. అలాగే ఉన్నత చదువుల కోసం ఈ రోజుల్లో అందరూ వేరే స్థలాలకు వెళ్ళి హాస్టల్స్లో ఉండి చదువుకోవాల్సి వస్తుంది. ఇంటి బెంగతో హాస్టల్ మానుకుంటే చదువు ఎలా సాగుతుంది? చిన్న దెబ్బ తగిలిందని ఆట మానేస్తే ఆటలో రాణించడం ఎలా సాధ్యమవుతుంది? కనుక ఈ సుఖ దుఃఖాలు అనేవి అనివార్యం, వస్తూ పోతూ ఉంటాయి. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఆగమాపాయినో నిత్యాన్ తాన్ స్థితిక్షస్వ భారత అని, రెండింటిని సమంగా స్వీకరించడం నేర్చుకో అని. సుఖాలే కావాలి, నాకు దుఃఖాలు వద్దు అని చిన్నపిల్లలు లేదా అవివేకులు అనే మాట. సుఖ దుఃఖాలు రెండింటినీ సమంగా స్వీకరించిన వాడే జీవితంలో విజయం పొందగలుగుతాడు. యంహిన వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే అంటారు. ఈ సుఖ దుఃఖాలు మన సంతోషానికి, విషాదానికి కారణమైతే మనం వాటి చేతిలో తోలుబొమ్మలు అవుతాము. కనుక కంట్రోల్ రూమ్ మన మనసులో ఉండాలి. ఇది మనిషికే సాధ్యమవుతుంది. జంతువులు ఈ పని చేయలేవు. వాటికి తెలిసిందల్లా వాటికి కలిగిన ఇంపల్సెస్ రిలీజ్ చేయటమే. మనిషి అయి ఉండి మనం కూడా అలాగే చేస్తే మనము మనుషులము కాము, ఓన్లీ క్యాండిడేట్స్ టు హ్యుమానిటీ అని ఒక తత్వవేత్త అంటాడట. అలాగా క్యాండిడేట్స్ టు హ్యుమానిటీ అవుతాము. కనుక ఈ అనివార్యమైన సుఖ దుఃఖాలను సమంగా తీసుకోవడం నేర్చుకోవాలి అని. ఇక మూడవది, దుఃఖం లేని సుఖానికి విలువ ఉండదు. 6 రోజులు పని చేశాక ఒకరోజు సెలవు వస్తే చాలా ఆనందంగా ఉంటుంది. రోజు ఏం పని చేయని వాడికి సెలవు విలువ ఎలా తెలుస్తుంది? ఇక నాలుగవది, మిజరీ ఈజ్ ఎ గ్రేటర్ టీచర్ దాన్ హ్యాపీనెస్ అంటారు. దుఃఖం
లేదా కష్టాలు మనకి చాలా పాఠాలను నేర్పిస్తాయి. అవి మనల్ని భగవంతుడికి దగ్గర చేస్తాయి. జీవితంలో ఛాలెంజెస్ వచ్చినప్పుడే మనం పైకి ఎదగగలుగుతాం, లేకపోతే లైఫ్ స్టాగ్నేటెడ్ అవుతుంది. అందుకే కుంతీదేవి విపద సంతు తా శశ్వత్ తత్ర తత్ర జగద్గురు అని ప్రార్థించింది. ఎందుకంటే ఆపదల్లో ఉన్నప్పుడే నిన్ను వ్యాకులతతో పిలుస్తాము, నువ్వు మాకు దగ్గర అవుతావు అని. ఇక 5వది, ఈ సుఖ దుఃఖాలు రెండు అనిత్యాలు. ఈ సంసారమే అనిత్యం కనుక సుఖ దుఃఖాలు కూడా అనిత్యాలే. అయితే ఆ అనిత్యమైన దుఃఖానికి అంత బెంబేలెత్తాల్సిన అవసరం ఏముంది? శారదమ్మ కూడా అంటారు, దుఃఖాలు శాశ్వతం కావు, వంతెన కింద నీరులా అవి మారుతూ ఉంటాయి అని. అందుకే శ్రీకృష్ణుడి గీతలో అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. ఈ లోకం అనిత్యం అసుఖం అని తెలుసుకొని నన్ను భజించు. జీవితంలో ఉన్నత లక్ష్యం ఉన్నప్పుడే మనకి చిన్న చిన్న దుఃఖాలు దుఃఖాన్ని కలిగించవు. భాగవతంలో ఒక శ్లోకం అంటుంది, గాఢ నిద్రలో ఉన్నవానికి ఇంద్రియాలన్నీ సుప్తావస్థలో ఉంటాయి కనుక క్లేశాల అనుభూతి ఉండదు. అదేవిధంగా ఇంద్రియాలన్నీ విషయాల నుండి వైదొలగి పరమాత్మయందు సుస్థిరమైనప్పుడు అన్ని విధాల క్లేశాలు వాటంతటవే దూరం అవుతాయి. కనుక భగవంతుని పాదపద్మాలపై భక్తి జనించినప్పుడు దుఃఖాలు వాటంతటవే మాయమవుతాయి. యస్మిన్ స్థితోన దుఃఖేన గురునాపి విచాల్యతే. దేన్ని పొందితే ఏ దుఃఖాలు నన్ను చలింపచేయలేవో ఆ ఆనందాన్ని నేను కోరినప్పుడు నాకు ఈ లోకంలోనే సుఖ దుఃఖాలు మరుగుజ్జుల్లాగా కనిపిస్తాయి. కనుక శాశ్వత సుఖం కోసం ప్రయత్నించాలి. ఈ సుఖ దుఃఖాలు రెండు అనిత్యాలు కనుక వీటిని అతిక్రమించినప్పుడే శాశ్వత ఆనందపు జాడ లభిస్తుంది అని. ఇంతకీ దుఃఖానికి శ్రీకృష్ణుడు ఇచ్చిన నిర్వచనం ఏమిటి? దుఃఖం కామ సుఖాపేక్ష అన్నాడు. జీవితంలో వచ్చిపోయే ఈ చిన్న చిన్న సుఖ దుఃఖాలన్నీ తప్పవు. అయితే నీ దుఃఖానికి అసలు కారణం కామ సుఖాపేక్ష. విషయ సుఖాల పట్ల నీ వెంపర్లాటే నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది. ఐహిక సుఖాన్ని కోరితే వచ్చేది దుఃఖమే. యయాతి మహారాజు తన కొడుకు యవ్వనాన్ని కూడా అరువు తీసుకుని 1000 సంవత్సరాలు విషయ సుఖాలను అనుభవించిన తర్వాత తెలుసుకున్నాడు, ఈ కామ సుఖాపేక్ష అన్నది దుఃఖాన్ని కలిగిస్తుంది, అంతులేని దుఃఖాన్ని కలిగిస్తుంది అని. ఎంత అనుభవించినా ఇది తీరేది కాదు, అగ్నిలో ఆజ్యం పోసినట్లు భగభగ మండుతూనే ఉంటుంది అని. కనుక ఈ కనువిప్పు కలిగి నివృత్తి మార్గాన్ని అవలంబించినప్పుడే దుఃఖ ఉపశమనం కలుగుతుంది అని. చివరగా శ్రీకృష్ణుడు చెప్పదలుచుకున్న మాటల్ని సింపుల్గా చెప్పాలంటే, మనం సుఖాన్ని కోరుకుంటే వచ్చేది దుఃఖమే. కనుక ఈ అనిత్యమైన సుఖ దుఃఖాలకు అతీతంగా వెళ్ళినప్పుడే నీకు గొప్ప సుఖం కలుగుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో సుఖం అంటూ ఏమీ లేదు. ఇక్కడ కనిపించే సుఖం ఎడారిలో ఎండమావి వంటిది అని. లేనిది ఉన్నట్లు కనబడుతుంది, ఎండమావిలో నీరు ఉన్నట్లు కనబడతాయి. అదేవిధంగా ఇది సుఖాన్ని భ్రమింపజేస్తుంది, కానీ చివరికి దుఃఖానికే దారితీస్తుంది. అందుకే మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః అంటాడు కృష్ణుడు. శాశ్వత ఆనందమైన సచ్చిదానందపు జాడు తెలిస్తే ఈ అశాశ్వతం దుఃఖాలయమైన ఈ జగత్తుతో మనకి పని ఉండదు. అటువంటి పరమ సుఖాన్ని మనం కోరుకోవాలి. మనం దానికి వారసులం కనుకనే మనం ఆ సుఖాన్ని ఆనందాన్ని కోరుకుంటున్నాము. కానీ చిరునామా తెలియక తప్పుదోవ పట్టాము. ఇప్పుడు ఈ సుఖ దుఃఖాల చిక్కుముడి వీడింది కనుక మనకు దుఃఖం వద్దు, నిజమైన సుఖం కావాలి. దానికోసం మనం ప్రయత్నించాలి.